దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, ఐక్యతగా నీవు ఉంటావు అని బైబిల్ సెలవిస్తుంది. ఉబుకుచున్న ఊట వల్లే, నీరు కట్టిన తోట వల్లే నీవుందువు. ఇది దేవుని వాగ్దానం. ఆయన అలా ఉంచుటకు శక్తిమంతుడు, సామర్థ్యము కలిగినటువంటి వాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన అలాగున మనల్ని దీవించాలంటే మనం ఆయన తోటలో నాటబడాలి. నీటి కాలువన ఒరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు. నీటి కాలువల ఒర అంటే సంఘములో ఎప్పుడు వాక్యము ద్వారా పరిశుద్ధపరుచుకుంటూ నీవు అటు ఇటు కదలక నాటబడగలిగితే నీవు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, ఐక్యత కలిగి ఉంటావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉన్న ఇట్టి అనుభవాలు మనం ఎంతోమందిలో చూడలేకపోతున్నాం. అభివృద్ధిని, ఎదుగుదలను, ఫలభరితమైనటువంటి జీవితాలను. కారణం ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా ఉండరు. అక్కడేదో బాగుందని అటు పరిగెత్తుతారు, అక్కడేదో అద్భుతం జరుగుతుందని అటు పరిగెత్తుతారు, ఇక్కడ కాస్త మాకు అనుకూలంగా ఉంది అని అక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉంటారు. అక్కడ వాక్యమే కదా, ఇక్కడ వాక్యమే కదా అని ఇలా వారి మనసును తృప్తిపరచుకోవటానికి పలు విధాలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలను చూడండి, ఎలాంటి ఆశీర్వాదాలు ఉండవు, ఎలాంటి అభివృద్ధి కనపడదు. ఎప్పుడు వాళ్ళ జీవితాలలో ఒక ప్రశ్నార్థకమైనటువంటి జీవితం కనిపిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. యోబు అంటాడు, దేవుడు నా చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఒక సంఘానికి నడిపించినప్పుడు దేవుడు అక్కడ స్థిరపరుస్తాడు. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ తగరమంతా పోయేంత వరకు, ఆ చెడంతా తొలగిపోయేంత వరకు, ఆ కఠినమైన మనస్సు మార్పు చెందేంత వరకు దేవుడు ఒక దగ్గర స్థిరపరుస్తాడు. కానీ కొంతమందికి అది ఆయాసకరంగా ఉంటుంది. కఠినమైన మాటలకి ఇష్టపడరు, ఇరుకు మార్గానికి ఇష్టపడరు, విశాలతను కోరుకుంటారు. వారి బ్రతుకులు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ వేసిన గొంగడ అలాగే ఉండిపోతుంది. వారు ఎలా ఉంటారో వాళ్ళ పిల్లలు అలాగే ఉండిపోతారు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ కడవరి దినాల్లో నిన్ను దేవుడు ఏ తోటలోనైతే నాటాడో ఆ ఉపదేశంలో కట్టబడు. ఉపదేశము నిన్ను గొప్ప చేస్తుంది. ఉపదేశము నిన్ను ఇరుకు మార్గంలో నడిపిస్తుంది. కనుక విశాలతను కోరుకోక ఆ ఇరుకుని ఇష్టపడు. ఆ ఇరుకే నిన్ను ఒక రోజున ఘనపరిచి గొప్పవాడిగా చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు ఎక్కడో లేవండి, ఇరుకులో ఉన్నాయి. కనుక ఎల్లప్పుడూ ఉబుకుతున్న ఊట వలె, నీరు కట్టిన తోట వలె ఫలభరితంగా మార్చాలంటే దావీదు శ్రమ కలుగక ముంపు నేను దారి తొలగిపోయాను, శ్రమ కలుగుట నాకు మేలాయని అన్నాడు. ఇంతగా నన్ను దీవించి ఆశీర్వదించుటకు నేను నా కుటుంబం ఏపాటిదయ్యా అంటాడు. కనుక అభివృద్ధి పరచబట్టుకు దేవుడు నియమించిన స్థలములో స్థిరంగా ఉందాం, అభివృద్ధి పరచబడదాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువట్టి ధన్యత మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.